హాయ్ గైస్ వాట్సాప్ మన థర్డ్ సిరీస్ ఒకసారి చూద్దాం రండి. ఆల్రెడీ మీరు సోఫార్ ఇక్కడ అప్స్టేర్లో ఉన్నాను, నేను ఆల్రెడీ మీకు చూపించాను ఈ బెడ్రూమ్స్ బాత్రూమ్స్ ఇవి ఎలా కన్స్ట్రక్షన్ ఈ టబ్బు. ఒక్కసారి పైకి చూద్దాం రండి. ఆ పైన కన్స్ట్రక్ట్ ఎలా చేస్తారు, ఈ వుడ్ కనుక చూస్తే మీరు ఏం లేదండి, ఆ చెక్కలు పెట్టేశారు కదా, ఆ చెక్కలకి ఆ చెక్క ఫ్రేములు, ఒక్కొక్క చెక్క ఫ్రేము చెప్పాలంటే ఒక 2 సెంటీమీటర్ల మందం కూడా ఉండదన్నమాట ఆ చెక్క, అంతే అంత మందపాటి చెక్కతే. ఆ పైన ఇంటికి పైన కప్పులాగా, మనకైతే ఇండియాలో కింద స్లాబ్ వేస్తారు, పైన మళ్ళీ ఇంకో స్లాబ్ వేస్తారు. ఇక్కడ స్లాబ్ ఆ మోడల్ ఏముండదండి, పైన చెక్కలు ఉంటాయి మీరు చూడొచ్చు. ఇదిగోండి చెక్కలు కాకపోతే కొంచెం ఎక్కువ చెక్కలు పెట్టేసి వాటి మీద ఎలాగైతే ఆ దిమ్మెల్లాగా ఉన్నాయో వాటి మీద ఆ చెక్కలు పెట్టేసి ఇంకా అసేళ్ళ కొట్టేస్తారు. ఆ పైన ఇంటి పైన ఉండేది, ఇక్కడ అమెరికాలో ఇళ్ళ పైన ఉండేది పెంకులు అండి. కొన్ని దగ్గర అయితే ఆ పెంకులు కూడా ఉండవు, అది వేరే రకం మెటీరియల్ వాడతారు. అది ఇంకా అంటే ఎండాకాలంలో అయితే ఇంట్లో ఇంకా హీట్ ఎక్కువ ఉంటుంది, బికాస్ ఆఫ్ దట్ పెంకులు సమ్వాట్ బెటరు. ఇదిగోండి చూడండి, ఇది ఓకేనా. లెట్ మీ గో హెడ్. అదిగోండి ఇదంతా పై స్లాబ్. నా సో దిస్ ఈజ్ వాట్ మీరు ఇప్పటి వరకు చూసింది అమెరికాలో. ఇప్పుడు పైన ఇక్కడ చూడండి, పక్కన ఇంకొక ఇంటికి చూపిస్తున్నాను. ఇప్పుడు మీరు లోపల వైపు చూశారు, ఇంటి లోపల చెక్కలు కొట్టినప్పుడు, అదే చెక్కలు కొట్టిన తర్వాత అవుట్ సైడ్ నుంచి లుక్ ఎలా ఉంటుందో వేరే పక్క ఇల్లు ఒకటి చూపిస్తున్నాను చూడండి, వేరే హౌస్. ఇవన్నీ కూడా ప్రజెంట్ కన్స్ట్రక్షన్ గోయింగ్ గాను. ఈ ఏరియాలో అయితే హౌసెస్ రఫ్లీ ఉన్నాయండి, ఒక 5 కోట్ల నుంచి ఒక 10 కోట్ల దాకా వర్తి కూడా ఉన్నాయి. కొన్ని అంటే ఈ ట్రంప్ దెబ్బకి ఈ మధ్య రేట్లు అయితే పడ్డాయి ఈ ఏరియాలో. సో క్లోజ్ టు ఒక 10 నుంచి 15%, అంటే 1 కోటి రూపాయల దాకా. ఒక 10 కోట్ల హౌస్ అయితే 1 కోటి రూపాయలు తగ్గింది ప్రైస్ అలాగా. ఇప్పుడు మీరు ఇక్కడ నోటీస్ చేస్తున్నారా, ఒక పర్సన్ నాడు చూసారా, కింద ఏదైతే సీలలు డబ్బాలు ఇదిగోండి చూడండి, వాళ్ళు తిన్న ఫుడ్ వేస్టేజ్ ఏదైతే ఉందో అది మొత్తం ఎత్తేసుకుంటున్నాడు. దిస్ ఈజ్ కాల్డ్ సివిక్ సెన్స్. మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే వాళ్ళ బాధ్యత, వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేశారు, సరే లంచ్ చేసేసారు, అయిపోయింది, కోక్ తాగారు, లేకుంటే ఆ డబ్బాలు ఉన్నాయి. మీరు చూస్తే వాళ్ళు తిన్న ఏదైతే మెటీరియల్ ఉందో ఆ వేస్టేజ్ మొత్తం చూడండి, ఆ వాటర్ బాటిల్ ఎత్తాడు. సో ఎంతో బాధ్యతగా ఉంటారు. ఇది ఒక్కటి గనక మన ఇండియాలో గనక జనం ప్రతి ఒక్కరూ బాధ్యతగా రోడ్ల మీద ఉమ్ముయిడాలు, లేకుంటే ఏదైనా అన్నం ఫుడ్ తిన్నప్పుడు రోడ్డు మీద పడేయడాలు, చెత్తని రోడ్డు మీద పడేయడాలు, ఒక్కసారి గనక జనాలు అలా ఫాలో అవ్వకుండా ఎవరికి వాళ్ళు బాధ్యతగా ఉండి చెత్తని గనక ఏ ప్లేస్లో ఉంచాలో అక్కడే ఉంచితే, తిప్పి కొడితే 10 ఏళ్ళు తిరిగేసరికి అమెరికా కూడా ఇండియా ముందు నథింగ్ అండి. చెప్తున్నా కదా, ఒక్క సివిక్ సెన్స్ కనుక మన ఇండియన్స్ కనుక ఎవరికి వాళ్ళు బాధ్యతగా ఫాలో అయితే, ముందు మీ వైపు నుంచి స్టార్ట్ చేసేయండి. మనం ఎవరికి చెప్పనవసరం లేదు. ఇక్కడ మన వైపు నుంచి మనం బాధ్యతగా ఉన్నామంటే నిన్ను చూసి మీ వీధిలో వాళ్ళు ఫాలో అవుతారు, మీ వీధిలో వాళ్ళని చూసి మీ ఊళ్ళో వాళ్ళందరూ ఫాలో అవుతారు, ఆ ఊరి నుంచి పక్క ఊరోడు ఫాలో అవుతాడు. సివిక్ సెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సివిక్ సెన్స్ ఈజ్ నథింగ్ బట్ ఎవరికి వాళ్ళు బాధ్యతగా, ఎవరి బాధ్యతను వాళ్ళు నిర్వర్తించాలి. బయటకు వచ్చామా, పద్ధతిగా ఉన్నామా అంతేను. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ చూడండి, వీళ్ళంతా చిన్న పనులు చేసుకునే వాళ్ళు. వీళ్ళకి హార్డ్లీ చెప్పాలంటే గంటకు ఒక $15 లేకుంటే ఒక $20 లోపిస్తారు. అయినా కూడా ఎంతో బాధ్యతగా వాళ్ళకి ఇచ్చిన పని వాళ్ళు చేస్తారు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే, నేను చెప్పాను కదండి, డిగ్నిటీ ఆఫ్ లేబర్. అమెరికాలో చిన్న జాబ్ చేస్తున్నా, ఒక రెస్టారెంట్లో జాబ్ చేస్తున్నా సరే వాడికి ఇచ్చిన పనిని కరెక్ట్గా నిర్వహిస్తాడు. అదైతే క్లియర్గా చెప్పగలను. మీరు ఇప్పుడు ఈ డబ్బాలు చూపిస్తాను చూడండి. ఇక్కడ ఈ డబ్బాలు ఏవైతే కనపడుతున్నాయో, హౌస్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు లాట్ ఆఫ్ వేస్టేజ్ వస్తుంటుంది. మేబీ ఆ చెక్కలు కట్ చేసినవి అవ్వచ్చు, లేకుంటే ఆ సిమెంట్కి సంబంధించిన వ్యర్థాలు అవ్వచ్చు, లేదంటే లాట్ ఆఫ్ థింగ్స్ అనమాట. మీకు తెలియదు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. వేస్టేజ్ ఏదైతే ఉందో ఆ వేస్టేజ్ మొత్తంని కూడా ఇదిగోండి ఇలాంటి డబ్బాలు ఉంటాయి. ఒకసారి చూపిస్తాను. వేస్టేజ్ అయినా కూడా చూడండి, ఇలా వేస్టేజ్ మొత్తాన్ని అందులో పడేస్తారు. తర్వాత ఒక మేబీ 2 రోజులకోసారో 3 రోజులకోసారో ఇక్కడ ఆ చెత్తని తీసుకెళ్లే బళ్ళు వస్తాయి అన్నమాట. వాటిలో తీసుకెళ్ళేసి డంప్ చేస్తారు. ఇప్పుడు మీరు క్లోజ్లో లాంగ్ షాట్లో కనుక చూస్తే ఒక వ్యక్తి అక్కడ నిలబడి ఉన్నాడు, ఆల్రెడీ ఆ చెత్తని దాంట్లో డంప్ చేస్తున్నాడు. ఇక్కడ ఇది ఫోర్డ్ వెహికల్. అమెరికాలో కన్స్ట్రక్షన్లో ఉండేవాళ్ళు,
కన్స్ట్రక్షన్ సైడ్ ఉన్న వాళ్ళు, ఇప్పుడు ఇది ఫోర్డ్ 550, ఇది హెవీ వెహికల్ అనమాట. అంటే మన దగ్గర లారీలు ఎలా ఉంటాయో ఆ టైపు. ఇక్కడుండే జనాలు వీటిని బాగా వాడతారు. కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్ సైడ్ ఉన్నోళ్ళు, లేదంటే కన్స్ట్రక్షన్ లైక్ ఏదైతే కంపెనీస్ ఉంటాయో ఇలాగ బిల్డ్ చేసే కంపెనీస్, వాళ్ళు ఈ వెహికల్స్ని హెవీగా వాడతారనమాట. ఇవి చాలా పవర్ఫుల్గా ఉంటుంది, హార్స్ పవర్ చాలా ఎక్కువ ఉంటుంది, ఇంజిన్ హార్స్ పవర్. అవి చెప్పాలంటే ఒక లారీని వెనక మళ్ళీ కనెక్ట్ చేసేసినా కూడా లారీని కూడా లాక్కొని వెళ్ళగలరు. ఇవి హెవీ వెహికల్స్. అందువల్ల ఇక్కడ ఫోర్డ్ అనేది చాలా మోర్ రిలయబుల్ బ్రాండు. ఈ ఫోర్డ్ని కంపీట్ చేయడానికి టెస్లా సైబర్ ట్రక్ తీసుకొచ్చాడు. బట్ సైబర్ ట్రక్ ఈజ్ రియల్లీ చెప్పాలంటే ఇట్స్ ఎ ఫ్లాప్ మోడల్. వాళ్ళు తీసుకొచ్చిన ఉద్దేశము వీళ్ళని బీట్ చేయాలని ఫోర్డ్ F-150ని, బట్ ఇట్ ఈస్ నాట్ ఇన్ రియాలిటీ అండి. జనాలు స్టిల్ ఎవ్రీబడి ఈజ్ యూజింగ్ ఈ ఫోర్డ్ 150. అండ్ మీకు తర్వాత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మన కార్ల సెగ్మెంట్కి వచ్చినప్పుడు పర్ఫెక్ట్గా అన్నీ కూడా. ఒక్కసారి ఇక్కడ ఈ లొకేషన్లో చూడండి, పదండి వెళ్దాం. ఇక్కడ మీరు ఆ ఆరెంజ్ కలర్లో ఏదైతే ఉన్నాయో అవంతా వ్రాపర్ చేసి ఉన్నాయి కదా, లోపల ఉన్నది ఏమనుకుంటున్నారు తెలుసా? ఎనీబడి గెస్? అవన్నీ కూడా థర్మాకోల్ షీట్లు అండి. థర్మాకోల్ షీట్ని ఇక్కడ అమెరికాలో యూజ్ చేస్తారు. అవి ఎప్పుడు యూజ్ చేస్తారు అన్నది నేను మీకు చెప్తాను. మీరు ఇప్పుడు ఇంకొక మోడల్ హౌస్ చూడొచ్చు. ఇది మోడల్ హౌస్, సారీ, అది కన్స్ట్రక్షన్లో ఉన్న హోము. ఇదిగోండి, గోయింగ్ ఆన్, కన్స్ట్రక్షన్ గోయింగ్ ఆను. ఇంకా ఇవేంటంటే ఆ చెక్కలతో ఇంకా అవుట్ సైడ్ ఇంకా ఫ్రేమ్ క్లోజ్ చేయలేదన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ మీరు చూస్తున్నంతా కూడా ఫ్రేమ్ వర్కే. అందువల్ల ఏంటంటే మీకు క్లారిటీ రాకపోవచ్చు, కానీ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైము ఒక్కసారి ఈ హౌసెస్కి ఫ్రేమ్ క్లోజ్ చేసిన తర్వాత, అంటే అవుట్ సైడ్ ఏదైతే ఈ చెక్కలతో క్లోజ్ చేస్తారో అప్పుడు మీకు ఈచ్ వన్ ఐ థింక్ ఒక్కొక్క రూమ్ కూడా క్లోజ్డ్ రూమ్గా ఎన్ని రూమ్లు ఉన్నాయి, హాల్ ఏంది, అవన్నది కూడా క్లారిటీ వచ్చేది. ఇప్పుడు అదేవిధంగా మీరు ఇక్కడ చూస్తే, ఈవెన్ దో వాళ్ళు ఎవరైతే ఇక్కడ కన్స్ట్రక్షన్ పీపుల్ పనిచేస్తారో వాళ్ళకి రెస్ట్ రూమ్స్కి వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి యాజ్ పార్ట్ ఆఫ్ దట్, సో ఇదిగోండి వాళ్ళకి కూడా ఇలా రెస్ట్ రూమ్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం పక్కన చూడొచ్చు, ఆల్రెడీ ఒక కన్స్ట్రక్ట్ అయిన హౌస్ అనమాట, ఇండివిజువల్ హౌస్. కాకపోతే ఇది సింగిల్ స్టోర్ బిల్డింగు. అది చెప్పాను కదండి, అంటే ఒక అంతస్తు అనమాట. ఇక్కడ యూఎస్లో ఆల్మోస్ట్ ఒక 40s or 50s క్రాస్ అయిన వాళ్ళు కొనుక్కుంటుంటారు అనమాట. కొంచెం ఇబ్బంది పడకుండా పైకి మోకాలు నొప్పులు అవన్నీ ఉన్నోళ్ళు, కొంచెం పెద్దోళ్ళు కొనుక్కుంటుంటారు అనమాట. ఇంకా మన యంగ్ జనరేషన్ మొత్తం కూడా ఆల్మోస్ట్ ఎవ్రీబడి గోయింగ్ విత్ దిస్ 2 story అనమాట. ఓకే, లెట్స్ మూవ్ ఆన్ టు ఎనదర్ హోమ్. ఈ హౌస్ సమ్వాట్ ఫ్రేమ్, ఆల్రెడీ ఫ్రేమ్స్ కాకుండా మళ్ళీ ఈ చెక్కలతో క్లోజ్ చేసినట్టున్నారు. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. నేను ఇందాక ఏదైతే చెప్తున్నానో ఇదే అనమాట. ప్రతి ఇంటికి స్టార్టింగ్లో ఎయిదర్ లెఫ్ట్ సైడ్ అయినా రైట్ సైడ్ అయినా కుడివైపు కావచ్చు ఎడమ వైపు కావచ్చు, ఖచ్చితంగా ఆ ఇంటికి గరాజ్ అనేది ఉంటుంది. ఆ గరాజ్ వచ్చేసరికి అందులో కార్లు పెట్టుకోవడానికి, కొంతమంది 2 కార్లు ఉన్నోళ్ళు 2 కార్లు పెట్టుకోవచ్చు. ఆ స్పేస్ వచ్చేసరికి 2 కార్లకు సరిపడినంత ఉంటుంది మినిమము. కొందరు 1 కారు ఉన్నోళ్ళు 1 కారు నుంచి వేసుకొని మిగతా వాళ్ళకి ఏదైనా ఫ్రీక్వెంట్లీ యూజ్ చేయకుండా అప్పుడప్పుడు వాడే వస్తువులు ఏదైనా ఉంటే ఒక చిన్న సైజ్ స్టోరేజ్ లాగా కూడా వాడుకుంటుంటారు. ఇప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు, నేను హౌస్ ఎంట్రన్స్ అని చెప్పాను. మీరు కనుక మన ఫస్ట్ వీడియోలో చూస్తే మీకు క్లారిటీ వచ్చేది. చూడండి, ఇలాగ ఇప్పుడు ఈ హౌస్కి ఉంది, డోర్ పెట్టేశారనమాట. ఓకేనా, డోర్ పెట్టేశారు. ఇప్పుడు అవుట్ సైడ్ నుంచి కనుక చూస్తే ఈ హౌస్, ఈ చెక్కలు మొత్తం కూడా అవుట్ సైడ్ మొత్తం బిల్డ్ చేసేసారు. చూడండి ఒకసారి, చెక్కలు మొత్తం కూడా పెట్టేసి ఒక్కసారి కనుక మీరు నోటీస్ చేస్తే యాజ్ ఆఫ్ నవ్ మన వీడియో సిరీస్ ద్వారా వెళ్ళినప్పుడు ఒక్క బేస్మెంట్ తప్ప, ఇదిగోండి ఇక్కడ బేస్మెంట్ ఏదైతే ఉందో అక్కడ తప్ప ఇంకా ఎక్కడా కూడా వీళ్ళు సిమెంట్ యూజ్ చేయలేదు. మీరు ఎక్కడైనా సిమెంట్ కనుక నోటీస్ చేసుంటే చెప్పండి, నాకు వీడియోలో కామెంట్ చేయండి. ఒక్క బేస్మెంట్ ఒక్క దిక్కనే సిమెంట్ యూజ్ చేస్తారు, ఇంకెక్కడా యూజ్ చేయరు. ఇంకొక 1 more ప్లేస్ ఉంది, అది ఎక్కడంటే హౌస్ బిల్ట్ అయిన తర్వాత ఏదైతే ఈ షేప్ మొత్తం తీసుకొస్తారో అయిన తర్వాత ఈ చెక్కలు ఉన్నాయి కదా, ఇప్పుడు మీకు చెప్తాను థర్మాకోల్ షీట్లు ఎందుకు వాడతారు అన్నది. ఇదిగోండి, మీకు జస్ట్ ఊరకని చెప్పడం కాదు, వెరీ క్లోజ్లీ మరీ చూపిస్తున్నాను చూడండి. వైట్ కలర్ థర్మాకోల్ షీట్స్ నోటీస్ చేశారా? వైట్ కలర్ థర్మాకోల్ షీట్స్. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ టెంపరేచర్ని మెయింటైన్ చేయడం కోసం ఇవి ఏదైతే ఈ చెక్కలు ఉన్నాయో ఈ అవుట్ సైడ్ చూడండి, ఇవి ఈ హౌస్కి ఆ డోర్స్ కూడా పెట్టేశారనమాట. ఇవి ఏంటంటే కిటికీస్ అనమాట చెప్పాలంటే. ఫ్రంట్ సైడ్ హౌస్ డోర్ ఇది, ఇక్కడ కనుక మీరు చూసినట్టయితే కిటికీలు. ఓకే, ఇవి అవుట్ సైడ్ లుక్ చెక్క అనమాట. ఇప్పుడు ఆ చెక్క మీద ఒక బ్లాక్ కలరు ఒక షీట్ లాంటివి ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఆ షీట్ని ఫస్ట్ ఇక్కడ కనిపిస్తారండి, ఎందుకంటే నేను లైవ్లో మొత్తం హౌస్ స్క్రాచ్ నుంచి బిల్డ్ అవుతుంటే, ఎందుకంటే ఐ హ్యావ్ ఎ క్యూరియాసిటీ అనమాట. నేను మీలాగే ఒకప్పుడు అమెరికాలో ఇల్లు ఎలా కడతారని ఒక చాలా
తెలుసుకోవాలని ఉండేది. కానీ నేనున్న లొకేషన్లో ఎక్కడ కూడా ఇల్లులు కట్టేవాళ్ళు కాదు, ఎక్కడ నాకు ఆపర్చునిటీ రాలేదు చూద్దామంటే. తర్వాత నేను గ్రౌండ్ రియాలిటీలో స్క్రాచ్ లెవెల్ నుంచి అమెరికాలో హౌస్లు బిల్డ్ చేయడం చూసిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ని మీ అందరికీ షేర్ చేసుకోవాలని ఒక ఉద్దేశంతో ఈ సిరీస్ని స్టార్ట్ చేశాను, ఈ హౌసింగ్ సిరీస్ని. అందువల్ల మీ అందరికి కూడా సో ఒక్కటైతే క్లియర్గా చెప్తాను, లైఫ్లో ఏ విషయమైనా మీకు తెలియదా తెలుసుకోండి, అంతేగాని మనకు తెలియదు అనే ఆ భావనలో మాత్రం బతికేయద్దు లైఫ్లో ఏ విషయమైనా. అండ్ ఇంకో విషయము, ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి, ఈ బేస్మెంట్ గురించి ఆల్రెడీ చెప్పాను కదా, ఈ బేస్మెంట్ అయిపోయింది. ఆన్ టాప్ ఆఫ్ దట్ ఇవి వచ్చినాయి. ఈ షీట్లు ఏదైతే ఉన్నాయో ఈ షీట్లని ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ మీకు చెప్పినట్టుగా ఈ చెక్క మీద, అంటే ఇవి ఎలాగంటే హౌస్ ఫ్రంట్ వ్యూ అనమాట. దీని మీద ఏం చేస్తారంటే మొత్తం ఓవరాల్గా హౌస్ చుట్టూ కూడా ఒక బ్లాక్ కలర్ షీట్ ఒకటి కవర్ చేసేసి ఆన్ టాప్ ఆఫ్ దట్ దాని మీద ఈ స్పాంజీలు పెడతారండి. ఈ స్పాంజీలు కాదు, సారీ, ఈ థర్మాకోల్ షీట్లు పెడతారు. ఈ షీట్ మందం కూడా మీరు నోటీస్ చేస్తే హార్డ్లీ ఒక 1.5 సెంటీమీటర్ లేదంటే ఒక 2 సెంటీమీటర్స్ ఉంటుంది అనమాట. ఈ షీట్ మందం కూడా ఈ 2 సెంటీమీటర్ల మందం ఉన్న ఈ షీట్ని పెట్టేసి దాని మీద ఒక తీగ అండి, సన్నటి తీగ వ్రాపర్ లాగా చేస్తారనమాట. ఒక సన్నటి తీగ వ్రాపర్ లాగా చేసి అప్పుడు వన్స్ వ్రాపర్ లాగా కరెక్ట్గా థర్మాకోల్ షీట్ని అంటించిన తర్వాత దాని మీద మాత్రమే ఇప్పుడు సిమెంట్ పూత పోస్తారు. అమెరికాలో అవుట్ సైడ్ నుంచి మీరు చూసే ఏ ఇల్లు అయినా, ఫర్ ఇన్స్టెన్స్ మీరు ఇక్కడ చూడండి, మన పక్కిల్లు ఒకటి చూపిస్తున్నాను, మీరు కనుక నోటీస్ చేసి ఉంటే, ఇప్పుడు వీడేం చేశాడంటే ఈ హౌస్కే చూపిస్తాను చూడండి, ఇలాగ ఫ్రేమ్ అయిపోయింది. ఆ రకంగా చెక్కలు ఓపెన్గా ఏదైతే ఉన్నాయో ఆ చెక్కలు పెట్టేశాడు. అవి పెట్టేసిన తర్వాత ఇక్కడ మీరు నోటీస్ చేస్తే ఈ ఫ్రేమ్ వర్క్ని కనుక అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏదైతే ఇలా గరుగ్గా కనపడుతుందో వీళ్ళు ఏం చేశారంటే చూడండి, సౌండ్ ఎలా వస్తుందో, సౌండ్ హలో సౌండ్. ఏం చేశారంటే ఇదంతా సిమెంట్ పూతనమాట. నేను మీకు ఇందాక చూపించినట్టుగా ఆ చెక్క మీద ఒక నల్లటి వ్రాపర్ కరిపించి దాని మీద థర్మాకోల్ షీట్ 2 సెంటీమీటర్లది వేసి ఆన్ టాప్ ఆఫ్ దట్ ఒక ఇనప తీగ అల్లుతారనమాట. అల్లి ఇప్పుడు దాని మీద సిమెంట్ పూత పోస్తారు. కరెక్ట్గా చెప్పాలంటే మన ఇండియాలో ఒక దబ్బలు ఉంటుంది కదా, దబ్బలతో కనుక గుచ్చామంటే ఇంటికి రంధ్రం పడిద్ది ఇక్కడ. అది అంత స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట అవుట్ సైడ్. నాకు ఒకప్పుడు తెలియనప్పుడు ఇదంతా అవుట్ సైడ్ మొత్తం చూసి కూడా ఏ హౌస్కి చూసినా కూడా ఇదంతా సిమెంట్ అనుకునేవాడిని. అంటే రియాలిటీ తెలిసిన తర్వాత ఆ రియాలిటీని మీతో షేర్ చేసుకోవాలని చెప్తున్నాను. హార్డ్లీ చెప్పాలంటే ఒక 1 సెంటీమీటర్ కూడా కాదండి అవుట్ సైడ్ హౌస్కి ఉండేది. అంత సిమెంట్ ఎంత మందం అంటే 1 సెంటీమీటర్ కూడా ఉండదు, మేబీ 1/2 సెంటీమీటర్ ఉంటుంది అంతే హార్డ్లీ చెప్పాలంటే. ఎందుకంటే నేను రియల్గా లొకేషన్లో ఉండి మొత్తం చూశాను కాబట్టి, అంటే మా ఫ్రెండ్స్ హౌస్ కన్స్ట్రక్షన్ చేయించుకుంటున్నప్పుడు చూశాను కాబట్టి చెప్తున్నాను. అది ఇప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు. సో డోర్స్ అయితే పెట్టారు ఇప్పుడు ప్రజెంటు. అది ఓవరాల్గా ఇప్పుడు ఐ హోప్ మీ అందరికి అర్థమై ఉంటుంది. ఇప్పుడు మీకు ఎదురుగా ఒక హౌస్ ఉంది కదా, ఆ హౌస్ మీద మీరు చూసారా బ్లాక్ కలర్ వ్రాపర్స్ రోల్స్ ఉన్నాయి. ఆ రోల్స్ ఏంటంటే మీకు చెప్తాను చూడండి, అది మీరు తెలుసుకోవాలి. ఆ రోల్స్ అన్నిటిని ఫస్ట్ ఇప్పుడు ఏం చేశారు, ఫ్రేమ్స్ ఉంది, ఫ్రేమ్ మీద ఆ చెక్కను కొట్టారు. ఆ చెక్కను కొట్టిన తర్వాత దాని మీద ఆ బ్లాక్ కలర్ వ్రాపర్ ఏదైతే ఉందో వాటిని మొత్తం కరిపిస్తారనమాట. వాటిని అతికించిన తర్వాత దాని మీద ఒక్కొక్క వరుసలుగా మీరు ఇటు సైడ్ చూడొచ్చు అనమాట. ఇంకొకది దాని మీద వరుసలుగా పెంకుల్ని పేరుస్తారు. అంతే, దట్స్ ఆల్. హౌస్ కన్స్ట్రక్షన్ అయిపోయినట్టు అంతే. ఇంకా మ్యాక్సిమం ఇంకా ఆ హౌస్కి రంగులు వేయడం. అది మీకు కరెక్ట్గా చెప్పాలంటే అమెరికాలో హౌసెస్ క్వాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ మేబీ 90% ఆఫ్ ఆ చెక్క ఏదైతే వాడుతున్నారో ఇక్కడ లుంబర్ అంటారనమాట, అది క్వాలిటీ ఉండడం వల్ల హౌసెస్ 90 ఏళ్ళు 70 ఏళ్ళు వాట్ ఎవర్ వాళ్ళు చెప్పినంత టైం ఫ్రేమ్ ఉంటుంది. కానీ లేకపోతే ఇక్కడ సిమెంట్ అయితే మాత్రం ఒక బేస్మెంట్కి ఒక దిక్కున వాడతారండి. మీరు కనుక ఆల్రెడీ నోటీస్ చేసినట్టయితే మన వీడియోలో ఇదిగోండి, ఆ బేస్మెంట్ ఒక 20 సెంటీమీటర్స్ మందం వాడతారు. ఆన్ టాప్ ఆఫ్ దట్ ఇంకా ఏదైతే ఈ చెక్కల ఫ్రేమ్ల మీద చెక్కలు కరిపించడము, ఆ తర్వాత ఇవంతా గ్లాసులు అనమాట, ఏదైతే అవి కిటికీలు మీరు చూసినట్టయితే అవి, ఇది ఆ ఫ్రంట్ వ్యూ. ఇంకా ఈ హౌస్కి పైన ఈ చెక్క మీద చెప్పాను కదా బ్లాక్ కలర్ షీటు, ఆన్ టాప్ ఆఫ్ ద థర్మాకోల్ షీట్ని పెడతారు. ఆ థర్మాకోల్ షీట్ పెట్టిన తర్వాత సిమెంట్ పూత పోస్తారు, అంతే. ఇంక అంతకుమించి ఏమీ లేదు. సో నేను మీకు ఈ వీడియోలో ప్రాపర్ ఇన్ఫర్మేషన్ షేర్ చేశాను. ఐ హోప్ ఇంకెవరైనా మిమ్మల్ని అమెరికాలో ఇల్లు ఎలా కడతారు అని అడిగితే మీరు పక్కనోడికి ఎలా కడతారో చెప్పేటట్లుగా ఉండాలి.
అది అందువల్ల నేను మొత్తం క్లారిటీగా చూపించాను. ఇది ఒక్క విషయమే కాదు, నేను ఎందుకంటే ఇప్పుడు ఈ మన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి మీ అందరికి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తుంది కూడా, అమెరికాకి ఇక్కడ 2 రకాల పీపుల్ వస్తుంటారు. ఒకటి విజిటింగ్ వచ్చేవాళ్ళు, వాళ్ళు విజిటింగ్కి వస్తే ఎన్నాళ్ళు చూస్తారు, హార్డ్లీ 1 నెల ఉంటారు, లేకపోతే 6 నెలలు ఉంటారు. మేబీ పేరెంట్స్ నాలాగా వచ్చిన వాళ్ళు పేరెంట్స్ని తీసుకొస్తారు, కొందరు వాళ్ళ బంధువుల్ని తీసుకురావచ్చు, అలా జరుగుతుంటుంది. వాళ్ళు 6 నెలలు అమెరికా మొత్తం చూడలేరు, ఎందుకంటే ఇది టోటల్ 50 స్టేట్స్ ఉంటాయి. ఈ 50 స్టేట్స్ని చుట్టాలంటే ఇక్కడ అన్నీ కూడా ఏంటంటే చాలా దూరంగా ఉంటాయి. ఒక ప్లేస్కి వెళ్ళాలన్నా ఇంకో ప్లేస్కి వెళ్ళాలన్నా. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం కూడా ముఖ్య కారణం ఏంటంటే, నేను అమెరికా వచ్చిన కొత్తల్లో నాకు ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్గా లేదు. అంటే నేను సింగపూర్ నుంచి వచ్చాను అనమాట ఇక్కడికి. ఇక్కడ వచ్చిన తర్వాత ఇనిషియల్ డేస్లో అయితే నాకేంటంటే లక్కీగా మా బావున్నాడు, ఆయన హెల్ప్ చేశాడు. కానీ ఇంకో విషయం చెప్పాలంటే, మేబీ తను హెల్ప్ చేసినా ఇన్ఫర్మేషన్ ఇచ్చినా అప్పుడు మనము ఇనే స్థాయిలో లేము. అంటే మన సింగపూర్ నుంచి వచ్చాం కదా, మనకు ఒకరు చెప్పేది ఏందిలే, మనకు తెలుసుకుంటాంలే, మనకు అన్నీ తెలుసులే అని అదొక భావనలో ఉండేవాళ్ళం అనమాట. అది ఎప్పుడు ఉండొద్దండి. చెప్పిన విషయం వాళ్ళు నీకంటే జూనియర్ అవ్వచ్చు, సీనియర్ అవ్వచ్చు, యూ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ దెమ్. వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకో, లైఫ్లో పై స్థాయికి వెళ్ళు. మేబీ నాకు అందుకే అనిపిస్తుంది అనమాట, ఒక్కోసారి లైఫ్లో రిగ్రెట్ మేముంటే ఏంటంటే, నాకు నా ఫ్రెండ్స్, నా సీనియర్స్ కొందరు ఇనిషియల్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా నేను రైట్ మేనర్లో యూజ్ చేసుకోలేదు. అందువల్ల నాకు కొన్ని హడిల్స్ కూడా అయినాయి ఇనిషియల్ డేస్లో. అదొక ఉద్దేశము. అందువల్ల ఇంకొక సినారియో ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ యూఎస్కి ఎవరైనా కొత్తగా వస్తున్నారు, నేను పడ్డట్టుగా ఇంకొకటి ఇబ్బంది పడకూడదు. అది నా థాట్ ప్రాసెస్. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తే, అంటే ఈ హౌసింగ్ అవ్వచ్చు, లేకపోతే గోయింగ్ ఫార్వర్డ్ మీకు మొత్తం ఎంటైర్ యూఎస్ని మీకు క్లియర్గా మొత్తం చూపిస్తాను. గుడ్ అండ్ బ్యాడ్ అండ్ ఎవ్రీథింగ్. ఇక్కడ లైఫ్ స్టైల్ చాలా బాగుంటుంది, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉంటుంది. ఎవరి లైఫ్ వాళ్ళు బతుకుతారు, ఎవడు ఇబ్బంది పెట్టడు. అది ఇంకొక విషయము. కొందరు అనుకుంటున్నారు ఇప్పుడు ట్రంప్ వచ్చాడు నెక్స్ట్ ఏం అయిపోతుందని. ఒకటి రాక ఒకటి పోక నిర్ణయించడానికి ట్రంప్ ఎవడు, వాడే రేపో మాపో పోతాడు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నువ్వు ఉండాలా ఉండకూడదా అన్నది అది దైవేచ్ఛ. అందువల్ల నీ కష్టం నువ్వు పడు, మీ తల్లిదండ్రులు చెప్పిన మాట విను, ఒక గోల్ అనేది సెట్ చేసుకో లైఫ్లో. నేను ఏ స్థాయిలో ఉండాలనుకుంటున్నాను డౌన్ ద లైన్ నెక్స్ట్ 10 ఏళ్ళలో. ఇంకొక విషయము, మీరు ఎవరైనా ఫర్ ఇన్స్టాన్స్ నువ్వు ఇప్పుడు 10వ తరగతి చదువుతున్నావా, ఒక గోల్ పెట్టుకో. నెక్స్ట్ ఏంది, ఇంటర్మీడియట్కి వెళ్ళాలి, తర్వాత బీటెక్ అయిన తర్వాత ఒక మంచి కంపెనీలో జాబ్ కొట్టుకోవాలి. ఒక గోల్ సెట్ చేసుకో. ఆ గోల్ ఫుల్ఫిల్ అయ్యిందా, ఫస్ట్ నీ లైఫ్లో నీకంటే ముందు సంతోషపడేది నువ్వు కాదు, మీ తల్లిదండ్రులు. వాళ్ళు సంతోషంగా ఉన్నారా, నీ లైఫ్ సూపర్గా ఉంటుంది. అదైతే నేను క్లియర్గా చెప్పగలను. సో అది. అండ్ మీకు యాజ్ ఆఫ్ నవ్ అయితే మొత్తం చూపించాను అమెరికా గురించి. ఐ మీన్ టు సే ద హౌసెస్ ఇవన్నీ కూడా ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైము. నెక్స్ట్ మనం కొన్ని కొత్త సిరీస్కి వెళ్ళబోతున్నాము, అవేంటంటే మీకు చెప్తాను. అండ్ ఇంకొక విషయము, ప్రజెంట్ ఎండ మీరు చూశారు కదా, ఎండ ఇక్కడ 40 degrees ఉందన్నమాట. ఇంత ఎండలో కూడా నేను వచ్చేసి మీకు హౌసులు చూపిస్తున్నాను. రీజన్ బిహైండ్ ఏంటంటే, నేను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో చేశాను మీ అందరికీ హౌసులు చూపిస్తానని. చెప్పిన మాట ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. మనం ఉన్నా లేకపోయినా మన మాట అనేది ఉంటుంది. అదొక్క రీజన్తో చిన్నప్పుడు మా తల్లిదండ్రులు చెప్పిన మాటను గుర్తుపెట్టుకొని ఇంత ఎండలో కూడా వచ్చి వీడియో రికార్డ్ చేసేసి మీ అందరికీ చూపిస్తున్నాను. అండ్ ఇంకొక విషయం అండి, నేను ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైము మీరు స్పెండ్ చేసే ప్రతి సెకను మన యుఎస్ఏ రాబిన్హుడ్ ఛానల్ చూసి మీరు స్పెండ్ చేసే ప్రతి నిమిషం కూడా మీ లైఫ్లో వాల్యుబుల్గా ఉండేటట్టు చూసే బాధ్యత నాది. అండ్ అట్ ద సేమ్ టైము లైఫ్లో సెటిల్ అవ్వాలన్నా చేయాలన్నా ఒక్కటే, మీకంటూ ఒక గోల్ సెట్ చేసుకో. నీ చుట్టుపక్కల నిన్ను డిస్కరేజ్ చేయొచ్చు, నువ్వు చేయలేవు, అది చేయలేవు, ఇది చేయలేవు అని, వాడికి ఒకటే చెప్పు, వెయిట్ ఫర్ సమ్ టైమ్, నేనేందో చూపిస్తాను అంతే. మిగతా ఎవరి నెగిటివ్ కామెంట్స్ని కూడా పట్టించుకోవద్దు. నీకంటూ నువ్వు ఒక లైఫ్లో ఒక రోల్ మోడల్, 10 మందికి రోల్ మోడల్గా ఉండాలన్నా ఒక థాట్ ప్రాసెస్తో అయితే బతుకు. ఆల్వేస్ బీ పాజిటివ్. అండ్ యాజ్ ఆఫ్ నవ్ అయితే మీకు చెప్పినట్లుగా ఈ హౌసెస్ ఇనిషియల్గా చూపించేసేసాను, ఇవి ఎలా ఉంటుందో మొత్తం కన్స్ట్రక్షన్ గురించి. ఇంతకంటే బ్రహ్మ పదార్థం ఏమీ లేదు ఇక్కడ. ఐ హోప్ ఎవ్రీబడి ఈజ్ క్లియర్. అండ్ ఇంకొక విషయం చెప్పాలి, ఈ హౌస్లు ఏదైతే ఉన్నాయో ఇవి ఫ్రంట్ వ్యూ. అదేవిధంగా ప్రతి హౌస్కి కూడా వెనక వైపున కొంత స్పేస్ ఉంటుందండి. ఆ స్పేస్ వచ్చేసరికి హార్డ్లీ చెప్పాలంటే ఒక 30 feet నుంచి 40 feet ఉంటుంది. మనం కనుక కొంచెం అవుట్కట్స్ ఇలాంటి ప్లేసులు కనుక వస్తే, అలా కాకుండా బాగా ప్రైమ్ ఏరియాలో ఉంటే మాత్రం ఇంటి వెనక స్పేస్ అనేది చాలా తక్కువ ఉంటుంది. దాన్ని మనం ఇక్కడ అమెరికాలో బ్యాక్ యార్డ్ అని అంటాం అనమాట. మన ఇండియన్స్ అంతా కూడా
ఒకసారి ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఇంట్లో కాకుండా ఈవినింగ్ పూట మన చిన్నప్పుడు మన పల్లెటూరులో మన ఊరిలో ఉన్నప్పుడు ఇంటి బయట అరుగు మీద కూర్చొని ఎలా ఉంటామో, లేకుంటే ఇంటి ముందు మంచం వేసుకొని ఎలాగా మన చుట్టుపక్కల వాళ్ళని పలకరిస్తూ సంతోషంగా ఉంటామో, ఆ రకంగా ఇక్కడ బ్యాక్ యార్డ్ అనేది యూజ్ చేసుకుంటారు. అంటే సెలబ్రేషన్స్ అవ్వనివ్వండి, లేకుంటే మొక్కలు పెంచుకోవడమైనా. ఇప్పుడు మీరు కనుక చూస్తే ఇది హౌస్ బ్యాక్ సైడ్ అనమాట. ఈ హౌస్కి మీరు చూస్తున్నారు, ఈ స్పేస్ ఏదైతే ఉందో అది వెనక కాంపౌండ్ వాల్ అనమాట. ఈ స్పేస్ వచ్చేసరికి రేపు ఎవరైతే ఈ హౌస్ కొనుక్కుంటారో వాళ్ళది ఇది బ్యాక్ యార్డ్ అనమాట. ఈ స్పేస్లో వాళ్ళు మొక్కలైనా వేసుకుంటారు. కొందరు ఇక్కడ గజీబా అని, అంటే మన ఊళ్ళో పెరట్ల పందిరి అంటారు కదండి, అలాంటి ఒక ఇనప పందిరి మన ఇంట్లో కూడా కన్స్ట్రక్షన్ చేపిపోతున్నాము. అది ఆల్రెడీ తీసుకొచ్చానమాట గజీబాని. ఓ 4 రోజుల్లో వాళ్ళు వచ్చేసి అదంతా బిల్డ్ సెటప్ చేస్తారు, అప్పుడు మీకు చూపిస్తాను. మీరు ఇప్పుడు నోటీస్ చేస్తే ఇక్కడ ఇది బ్యాక్ యార్డ్. ఇలా ప్రతి హౌస్కి కూడా ఇప్పుడు మీరు నోటీస్ చేస్తే సీక్వెన్స్గా ఇది ఒక హౌస్, ఈ హౌస్కి బ్యాక్ యార్డ్ ఇక్కడ కనపడుతుంది, అక్కడ ఇది ఇంకో హౌస్, అక్కడ ఇంకొక బ్యాక్ యార్డ్ కనపడుతుంది. ఓకేనా, ఇదంతా బ్యాక్ సైడ్ వ్యూ అనమాట. ఐ హోప్ ఎవ్రీబడి ఈజ్ ఎంజాయింగ్. నేనైతే ఒక్కటైతే క్లియర్గా చెప్పగలను, తల్లిదండ్రులు చెప్పిన మాట వినండి. నీకంటూ ఒక గోల్ సెట్ చేసుకో, ఆ గోల్ కోసం నువ్వు కష్టపడు. అండ్ ఇంకొక విషయము, మనం కష్టపడిన ప్రతిసారి సక్సెస్ రాకపోవచ్చు, కానీ నీ ప్రయత్నం అంటూ చూసావా, నీ ప్రయత్నం అంటూ ఉంటుంది. ఆ ప్రయత్నం ఏదో ఒక రోజు నీకు సక్సెస్ అనేది ఇస్తుంది. డెఫినెట్లీ సక్సెస్ విల్ కమ్ అండ్ టచ్ యువర్ ఫీట్. అదైతే క్లియర్గా చెప్పగలను. నేను నా లైఫ్లో ఐ ప్రూవ్డ్ మై సెల్ఫ్ అండ్ ఐ వాంట్ ఎవ్రీ వన్ షుడ్ బి లైక్ దట్ మేనర్. అండ్ చూడండి మొత్తం ఓవరాల్గా ఒకసారి హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత అవుట్ సైడ్ ఎలా ఉంటుందో వ్యూ. ప్రజెంట్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి కొంతమేర సౌండ్ వస్తుంది, ఐ కెన్ అండర్స్టాండ్. మేబీ నాయిస్ బ్యాక్గ్రౌండ్ ఉండొచ్చు. సో గోయింగ్ ఫార్వర్డ్ ఏంటంటే కొంచెం క్వైట్ ప్లేస్లోకి వచ్చేసి, ఇలాంటి ప్లేస్లు అంటే బేసిక్గానే నాయిస్ ఉంటుందండి, తప్పదు. సో ఐ హోప్ ఎవ్రీథింగ్ ఈజ్ ఐ కవర్డ్. సో విత్ దిస్ ఐ కెన్ సే కన్స్ట్రక్షన్ ఎలా జరిగింది అమెరికాలో అనేది మీకు ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే ఇన్ షార్ట్ 1 minute ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ వన్స్ అగైన్. ఆల్రెడీ ఇక్కడ అండర్ గ్రౌండ్లో డ్రైనేజ్ సిస్టమ్ కోసం పైపులన్నీ వేసేసి ఉంటారు. ఫస్ట్ ఇక్కడ ఎలాగైతే ల్యాండ్ ఉంటుందో ఓకే, ఇక్కడ ఎలాగైతే ఉంటుందో అండర్ గ్రౌండ్లోకి వచ్చేసరికి ఫస్ట్ అండర్ గ్రౌండ్లో పైపులు వేసేసి ఉంటారు. ఆ పైపులు వేసేసిన తర్వాత నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి మీకు చూపించినట్టుగా ఇలా బేస్మెంట్ అనేది వేస్తారు. వన్స్ ఆ బేస్మెంట్ అంటే ఇక్కడ అమెరికాకి వచ్చేసి అన్నాళ్ళు అయిపోయింది. ఒకప్పుడు తెలుగులో అనర్గళంగా మాట్లాడేవాడిని, ఇప్పుడు తెలుగు కోసం ఒక్కోసారి కొన్ని పదాలు వెతుక్కోవాల్సి వస్తుంది. అంటే మన చుట్టుపక్కల ఉండే వాళ్ళంతా ఇంగ్లీష్ మాట్లాడడం వల్ల, ఆఫీస్ అయినా అలా అవ్వడం వల్ల కొన్ని పదాలు ఫ్రీక్వెన్సీ యూజ్ చేయడం మర్చిపోవడం వల్ల కొన్నిసార్లు ఎత్తుకోవాల్సి వస్తుంది. గోయింగ్ ఫార్వర్డ్ డెఫినెట్లీ నేను ఐ విల్ ఎన్ష్యూర్ దట్ ఐ విల్ స్పీక్ 100% తెలుగు అండి, అదైతే నేను ప్రామిస్ చేయగలను. ఎందుకంటే దేశ భాషలందు తెలుగు లెస్స. మన తెలుగు కంట స్వచ్ఛమైన భాష ఇంకోటి లేదని నమ్మేవాడిని నేను. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే ఈ బేస్మెంట్ ఉంది కదా, ఈ బేస్మెంట్ అయిపోయిన తర్వాత ఆన్ టాప్ ఆఫ్ దట్ మీరు అక్కడ ఎదురుగా చూస్తున్నట్టుగా ఆ చెక్క ఫ్రేములు చూపించాను. ఆ చెక్క ఫ్రేముల మీద ఇల్లు ఫ్రేములు పెట్టేశారు. ఫ్రేములు పెట్టి అదిగోండి మీకు ఎదురుగా కనపడుతున్నట్టుగా చెక్కలు పెట్టి కొట్టేశారు. చెక్క పెట్టి కొట్టేసిన తర్వాత ఆన్ టాప్ ఆఫ్ దట్ ఏం చేస్తున్నారు, ఒక బ్లాక్ కలర్ ర్యాపర్తో మొత్తం కూడా కవర్ చేసేసి ఆ థర్మాకోల్ షీట్ అనేది ఒక 2 inches థర్మాకోల్ షీట్స్ అనేది పెట్టేస్తారు. వన్స్ థర్మాకోల్ షీట్ అయిపోయిన తర్వాత దెన్ పైన సిమెంట్ పూత పోస్తారు. దట్స్ ఆల్. ఏ ఇల్లు అది 2 కోట్ల ఇల్లు అయినా కావండి, 20 కోట్ల ఇల్లు అయినా కావండి, మొత్తం దే విల్ ఫాలో ద సేమ్ స్ట్రక్చర్ అనమాట. ఓకేనా? ఆల్ రైట్, ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ ఎంజాయ్. అండ్ వీడియో లెంత్ ఎక్కువై ఉండొచ్చు, కానీ ఒక్కటైతే క్లారిటీగా చెప్పగలను. ఒక్కసారి మన ఈ సిరీస్ అయితే మీరు ఫాలో అయిన తర్వాత 100% అమెరికాలో ఇల్లు ఎలా కడుతున్నారు అన్నది మీకు ఫుల్ క్లారిటీ అయితే వచ్చి తన నమ్మకంతో ఉన్నాను. సో ఫార్ దట్స్ ఆల్. Signing off, Robin Hood from USA. See you all.